ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మందుబాబులు బరి తెగించారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు స్పందించకపోవడం గమనార్హం. కేశవాయనగుంటలో నడి రోడ్డుపై కారు నిలిపి బహిరంగంగా మద్యం సేవిస్తూ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారు. అదే సమయంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తున్న ఓ రోగి కుటుంబం కారును పక్కకు తీయాలని కోరినందుకు వారిపై భూతు పురాణం ఎత్తుకున్నాడు. తాగిన మత్తులో విచక్షణ కోల్పోయిన యువకులు ఏకంగా రోగి కుటుంబ సభ్యులపైకి కారెక్కించారు. ఈ ప్రమాదంలో తొండవాడకు చెందిన లవకుమార్, తేజస్వినిలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే మందుబాబులను అడ్డుకోబోయిన స్థానికులను సైతం కత్తులతో బెదిరిస్తూ భయాందోళనకు గురిచేశారు. నిందితుల దాడి నుంచి తప్పించుకునేందుకు బాధితులు ప్రయత్నించగా సినిమా ఫక్కీలో వారి కారును వెంబడించి వేధించారు. ప్రాణభయంతో బాధితులు నేరుగా ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. నడి రోడ్డుపై కత్తులతో దాడికి పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. కోనేరు తేజస్విని తొండవాడ గ్రామ వాస్తవ్యులు వాళ్ళ మామగారికి కేఆర్ హాస్పిటల్లో చిన్న ఆపరేషన్ జరిగితే అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసుకొని కార్లు ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు ఈ ఎస్విఆర్ ఇది గోవిందరాజు స్వామి టెంపుల్ ఆర్ట్స్ హెచ్జిఎస్ కాలేజ్కి మరియు కరెంట్ ఆఫీస్కి మధ్యలో ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ వద్ద ముందర కారు ఆపింటారు వీళ్ళకి. ఆ ముందర కారు అతన్ని హార్న్ వేస్తారు. ముందర కారు అతను ఎంత హార్న్ వేసినా అతను రెస్పాండ్ కాడు. మళ్ళీ రిపీటెడ్గా ఈ వెనకాల కూడా ఇంకా వెహికల్స్ నిలబడి ఉంటాయి. హార్న్ వేస్తూ ఉంటారు కానీ దాంట్లో నుంచి ఈ యోగేశ్వర్ ఏం పేరు యశ్వంత్ చౌదరి వేలూరు యశ్వంత్ కుమార్ అనే అతను ఇతను కారు నుంచి బయటకు వచ్చి కత్తి తీసుకొని వీళ్ళని అటెంప్ట్ చేయడానికి చంపడానికి అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ కారు అద్దాలు కూడా పగలగొడతాడు. వాళ్ళు కూడా కారుని వీళ్ళ కారుని వచ్చి దిగొచ్చి వీళ్ళ కారుని ఆపడానికి కూడా ప్రయత్నం చేస్తే కారుని ఒక్కసారిగా ముందరికి తీసుకుపోయే క్రమంలో ఈయన కూడా పెనుగలాటలో క్రమంలో వీళ్ళు కింద పడిపోతారు. కంప్లైంట్ పార్టీ కూడా కింద పడిపోతారు. అట్లా కూడా కొన్ని గాయాలు అవుతాయి వీళ్ళకి. తర్వాత ఈ అక్యూజ్డ్కి కూడా ఈ రైట్ హ్యాండ్కి ఈ ఏదైతే ఉందో మెడ పైన చిన్న గాయం అవుతుంది. రైట్ హ్యాండ్కి లైట్ ఫ్రాక్చర్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని టోటల్గా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన మనము అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా వాళ్ళ ఆ నేరం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళని వెంబడించి మళ్ళీ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ వరకు తరుముకోవడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి అబ్స్కాండ్ కావడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ నైటు వచ్చిన ఈ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన వీడియో ఇతను కత్తి పట్టుకొని హల్చల్ చేసినట్లు బెదిరించినట్లు కొంచెం వీడియోస్ వైరల్ కావడంతో అప్రమత్తమై వెంటనే ముద్దాయిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా ఈరోజు రిమాండ్కి కూడా పంపించడం జరుగుతుంది. అంటే గతంలో ఇతని పైన 2 కేసులు ఏంటి గలాట కేసులో ఇంతకుముందు ఇతని పైన అలిపిరిలో 1, తిరుచానూరు పిఎస్లో ఒక్కొక్క గలాట కేసులు ఉన్నాయి. పై అధికారులకు విన్నవించుకొని వీనిపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసే అవకాశాలు కూడా పరిశీలిస్తాం. మొత్తం ఎంతమంది అంటే కత్తితో హల్చల్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకతనే కత్తితో హల్చల్ చేసింది మొత్తం ఇతనే టోటల్గా. వాళ్ళ కంప్లైంట్ కూడా ఇతని పైనే కదా. కంప్లైంట్ కూడా వీళ్ళపైనే మొత్తం అంతా ఇతని పైనే చెప్పినారు. ఎవరు కూడా వీళ్ళని ఏమి ఇబ్బంది పెట్టలేదు కానీ బట్ ఈ యశ్వంత్ కుమార్ అనే వ్యక్తి ఎక్కువగా ఇబ్బంది పెట్టాడు. అంటే మొత్తం ఇదంతా దానికి ముఖ్య కారకుడు ఈ నేరానికి యశ్వంత్ కుమారే. దీని సందర్భంగా తిరుపతిలో ఉండు ప్రజలందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే ఎక్కడైనా కానీ దుశ్చర్యలు జరిగినా పోలీస్ దృష్టికి తీసుకురండి. వాటిపైన పోలీస్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో 112కి కాల్ చేయండి. పోలీసులు వితిన్ 10 to 15 minutesలో మీ దగ్గరికి రీచ్ అయిపోతారు. ఎక్కువ సమయం లేకుండా వీటిని అన్నిటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఎవరైతే ఈ కత్తులు పట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళపైన ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించాము. ఖచ్చితంగా స్ట్రాంగ్ సెక్షన్స్ వేసి లీగల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి
అందరికీ కూడా తెలపడం జరుగుతుంది. పెట్రోలింగ్ పెంచే అవకాశం ఏమన్నా సార్? అర్ధరాత్రిలో తిరిగే వాళ్ళ మీద? అవును, యాక్చువల్గా ఈ బార్ అండ్ రెస్టారెంట్ టైమింగ్స్ 12 o'clock వరకు ఉంటాయి. మన పెట్రోలింగ్స్ కూడా ఎస్ఐస్ 6 మంది ఉన్నారు మనకి. రోజుకు ఒక ఎస్ఐ గారు, ఇంక్లూడింగ్ మేము కూడా రోజు ఎవ్రీడే 11:30 to 12 అవుతుంది మేము ఇంటికి పోయే సమయానికి. ప్రతి ఒక్కరు కూడా స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఎస్ఐ కూడా అప్ టు 12 o'clock వరకు హార్డ్ వర్క్ చేస్తున్నాము. ఇంకా చాలా నేరాలను జరగకుండా నిరోధిస్తున్నాము. అక్కడక్కడ ఇట్లాంటి ఏదన్నా జరుగుతుంటే వాటిపైన స్ట్రింజెంట్ యాక్షన్ కూడా తీసుకుంటున్నాము. ఇంకా మున్ముందు ఇట్లాంటివి ఏదైనా చేస్తే మాత్రము ఖచ్చితంగా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడరని అందరికీ చెప్పడం జరుగుతుంది.